హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజంగా చాలా అంటే చాలా నీరసంగా ఉంది నాకు కూడా అసలు నిద్ర లేదు బేసిక్గా. ఈరోజు వచ్చేసరికి థర్డ్ డే ఇన్ షిరిడి అనమాట. ఫస్ట్ డే అంతా ట్రావెల్ అయిపోయింది, సెకండ్ డే అంతా కూడా ట్రావెలే. కాకపోతే నాసిక్, త్రయంబకేశ్వర్ ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటారు కాబట్టి నాసిక్, త్రయంబకేశ్వర్. కానీ దర్శనాలు అయితే అన్నీ సూపర్ అంటే సూపర్గా జరిగినాయి అనుకోకుండానే. కానీ ఒక్కటే నిన్న నైట్ చాలా లేట్ అవును, అయిపోయింది. వచ్చేసరికి 1 అయింది. అయింది. హలో, 12:30 కాదు 1:30 అయింది. అవునా? 1:30 అయింది వచ్చేసరికి. సో 1:30కి పనుకొని పొద్దున్నే మాకేంది హారతి 5:15కి హారతి. నేనేమనుకున్నాను 5:45కి అనుకున్నాను. 4:30కి నుంచి స్ట్రగుల్ చేస్తే 5:45కి స్టార్ట్ అయ్యాం అనమాట. ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, దానికంటే మంచిగా ఒక గుడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఫస్ట్ ఏం చెప్పను, బ్యాడా గుడ్ ఇన్సిడెంటా? ఫస్ట్ గుడ్ చెప్పు. ఫస్ట్ బ్యాడ్ చెప్పి ఆ తర్వాత గుడ్ చెప్తా. దీని తల్లి నువ్వే ఇంతనా, ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? ఫస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే, మేము మార్నింగ్ లేయలేకపోయాము పడుకొని. అంటే అంత జర్నీ చేసి లేకపోవడం కష్టం, చాలా కష్టం అసలు. 4:30కి అలారం పెట్టాము, కానీ దాని పాటికి అది మోగుతుంది, మా పాటికి మేము పడుకొని ఉన్నాం అనమాట. ఇంకా వెళ్ళలేకపోయాము. హారతి టైం కూడా అయిపోయింది, ఇంకా మిస్ అయిపోయాము అనుకున్నాము. ఎందుకంటే చాలా బాధేసింది. ఎందుకంటే మేము ఎప్పుడో 15 years బ్యాక్ వచ్చాం షిర్డి, తర్వాత మాకు కుదరలేదు. అంటే నేను 10 years బ్యాక్, నువ్వు ఎన్ని ఇయర్స్ బ్యాక్? 10-12 years బ్యాక్ వచ్చాను. తను కూడా అంతే. కాకపోతే ఇప్పుడు మాకు చాలా మంచి ఇన్సిడెంట్ జరిగింది అనమాట. ప్లస్ ఏంటంటే, ఇదే దర్శనం టికెట్ మిస్ అయింది అనేసరికి మీరు మధ్యాహ్నం హారతి తీసుకోండి వెళ్ళండి అని చెప్పాడు. సో పొద్దున పూట మామూలు దర్శనంకి వెళ్ళిపోండి అని చెప్పి ఒక పెయిడ్ దర్శనంలోకి పంపించేసారు ఆ టికెట్ చూసి. ఇంకోటి ప్లస్ ఏంటంటే మధ్యాహ్నం హారతికి వెళ్ళాం అనమాట. 2 సార్లు దర్శనం చేసుకున్నాం, చాలా లక్కీ అనిపించింది అక్కడ నాకు. అక్కడైతే నేనైతే భలే టాక్టిక్స్ ఉపయోగించి వివిఐపి దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. దీనంగా ఫేస్ పెట్టి అడిగా. సో రెండోసారి ఫేస్ చూస్తే వాళ్ళకి దీనంగా ఎలా అనిపించింది నాకు అర్థం కాల. కన్నింగ్ ఫేస్ లాగా అనిపించాలి కదా. నా ఫేస్ లో మంచిగా అనిపించింది. ఎవరు చూసినా ఏంద్ర ఇంత మంచోడు, అసలుకి ఇంత మంచిగా ఉన్నాడు, పాపం ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేస్తారనమాట. కళ్ళజోడితి ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. మరి నాకు ఒక్కటేనా ఇది కన్నింగ్ ఫేస్ లాగా అనిపిస్తుంది? ఎక్స్ట్రా చేయొద్దు, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎవరైనా అడిగినా చెప్తారు. నేను అవినాష్ అంటే మంచోడు అంటే అవినాష్ తెలిసిందే కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బా, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అవినాష్ అంటే మంచోడు అంటే అవినాష్ తెలిసిందే కదా. నేను పోతాను, నాకు ఇది వద్దు. సో మధ్యాహ్నం హారతి మాత్రం భలే జరిగింది. ఫస్ట్ లో ఉంచున్నాము, మేమే ఫస్ట్ ఉంచున్నాము. అండ్ లాస్ట్ లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే అనంత్ అంబానీ వచ్చాడు అనమాట. అనంత్ అంబానీ కూడా చూసాము. అంటే సెలబ్రిటీ అంటే డబ్బున్న సెలబ్రిటీసే కదా. సో చూడాలి, వాళ్ళే ఉంది జస్ట్ ఒక లైన్లో ఒక లైన్ కూడా వస్తుంది, ఒక కిక్ లో వచ్చేస్తారు మొత్తం అంతే. ఇలా వచ్చి అలా అంటే అల్లు అర్జున్ చెప్తారు కదా, నేను కూర్చుంటే రో ఖాళీ అవ్వాలని, ఆయన వస్తే మొత్తం ఖాళీ అయిపోయింది అనమాట. సరే, వాళ్ళందరి పక్కన పెట్టేస్తే మనది మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. చాలా బాగా జరిగింది చెప్పాలంటే. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ అమ్మా. ఏమో సార్ నాకు కనపడదు. సో అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి దర్శనం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసరికి 4 అయింది. ఇక్కడ హోటల్లో అయితే ఫుడ్ మాత్రం సూపర్ ఉంది, ప్రతిదీ ఫ్రీ అనమాట. బయట రెస్టారెంట్స్ లో తింటే అంత అనిపించట్లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంది అనిపించింది. సో ఇంక ఇక్కడికి వచ్చేసి లంచ్ చేసేసి ఇప్పుడు టైం 4 అయింది. మా ఫ్లైట్ వచ్చేసరికి 9:50 ఉంది. సో ఇంక మేము ఎక్కడ చిన్న చిన్న ప్లేసెస్, ఏదో ఓల్డ్ షిరిడి ఉంది అంట, అక్కడ ఏదో ఆ షిరిడికి ఆ ప్లేసెస్ దగ్గరలో లగేజ్ అంతా సర్దుకొని క్యాబ్లో పడేసి అక్కడక్కడ తిరిగేసి అటు నుంచి అటు ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రెసెంట్ అయితే చిన్న షాపింగ్ చేద్దామా, లేదంటే లేదు డైరెక్ట్ అతనితో వస్తాడు కదా, అతను వచ్చాక షాపింగ్కి వెళ్దాం కదా. ఇప్పుడైతే తిరిగే థర్డ్ డే తిరిగే విధానంలో వీళ్ళు ఫస్ట్ ఎక్కడికి వచ్చినా షాపింగ్కి వస్తారు కదా. సో ఇక్కడ మన మహారాష్ట్ర ఫేమస్ కాటన్ శారీస్ ఉంటాయంట. సో దానికోసం చూడటానికి వచ్చాము. ఇక్కడ చాలానే ఉన్నాయి. మా మమ్మీకి లోపల మమ్మీకి కూడా సెలెక్ట్ చేస్తున్నా. ఈ సారీ బాగుంది. మమ్మీకి అయితే ఇది ఒక షాపింగ్ అయిపోయింది ఇప్పుడే, ఇప్పుడు ఇంకో షాపింగ్ అనమాట. నాకైతే ఇది నచ్చింది, సింధు తీసుకుంటావా? ఎందుకంటే వైట్ మెయింటెనెన్స్ కష్టం. మొన్న ఒక వైట్ వేసుకొని మొత్తం మీద పోసుకున్నాను. నిన్ను వీడని నీడను నేనే. వైట్ చాలా బాగుంది. నీ దగ్గర వైట్ లేదు, బేసిక్గా వైట్ తీసుకోమని చెప్తున్నా. వైట్ విష్ణు, నువ్వేం తీసుకుంటున్నావు? అబ్బా, ప్రతిసారి దీని ఏమిట్రా?
ఇప్పుడే మా షాపింగ్ కంప్లీట్ అయ్యింది. నేను తీసుకున్న శారీస్ ప్లస్ డ్రెస్సెస్, ఒక 3 శారీస్ అండ్ 2 డ్రెస్సెస్. మేమిద్దరం సిస్టర్స్మి కాబట్టి సేమ్ తీసుకుంటున్నాం. వైట్. గైస్ ఏమైందంటే పెద్ద బిస్కెట్ అయింది. మేము ఏమనుకున్నామంటే శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత సో ఓల్డ్ షిర్డీ అని ఉంది కదా, దానికి వెళ్తే అక్కడ ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్లో ఉంది బాబా చరిత్ర గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా. సో ఇప్పుడు ఏమైందంటే వర్షం పడుతుంది బాగా. సో ఇంక మేమేం చేసామంటే షిర్డీ చూసాం కానీ దానిలో అక్కడ ద్వారకామయ్యి చూడలేదు, చావడి చూడలేదు. ఇప్పుడే డ్రైవర్ని అడిగితే తిట్టాడు, మీరు షిర్డీలో టెంపుల్ చూసినా చూడకపోయినా పర్లేదు, సమాధి చూసినా చూడకపోయినా పర్లేదు, ద్వారకామయ్య అనేది కన్ఫామ్గా చూడాలి అన్నాడు. సో ఇంకేం ప్లాన్ చేశాడంటే ఇక్కడెక్కడే చూద్దామన్నాడు. సో ఇక్కడెక్కడే చూద్దాం అనే దానిలో ఫస్ట్ ఏంటంటే ఖండోబా టెంపుల్కి వచ్చాం. ఇదేంటంటే విశిష్టత ఏంటంటే ఫస్ట్ బాబా వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చాడంట. సో ఖండోబా టెంపుల్, ఖండోబా అనే ఇతను మహారాజు, మహారాష్ట్ర వాళ్ళకి కులదైవం లెక్క. సో శివుడి అవతారం కూడా అంటారంట. అందుకని సో ఇప్పుడు ఇది విజిట్ చేసుకొని తర్వాత ద్వారకామయ్యి వెళ్తున్నాము. ఇక్కడెక్కడే తిరుగుతాం, అన్ని చూపిస్తాం. ఇది సమ్మరా రైనీ సీజనా ఏం అర్థం కావట్లేదు. సర్లే వర్షం ఏమి ఉండదు అనుకుంటే వర్షం పడుతుంది. మార్నింగ్ నుంచి ఎండ వచ్చి ఇప్పుడు వర్షం పడ్డం మాత్రం అన్యాయం మేము తిరిగేటప్పుడు. ఇప్పుడు మనం అయితే ద్వారకామయ్యలో ఉన్నాము. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ మేము దర్శనం చేసుకున్న దగ్గరే ద్వారకామయ్య ఉందని మాకు తెలీదు, అందుకని చూడలేదు. లేకపోతే చాలా టైం ఉండింది చూసేసే వాళ్ళం, తెలియక మళ్ళీ ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇక్కడికి. ఇంత దూరం వచ్చి మళ్ళీ ద్వారకామయ్య చూడకుంటే వేస్ట్. నాకైతే ఇప్పుడే ద్వారకామయ్య దర్శనం అయిపోయింది. ఇంకా ప్లేస్ చాలా బాగుంది. అంటే ఇప్పుడంటే కన్స్ట్రక్ట్ చేశారు, అప్పుడు బాబా ఎలా ఉన్నాడో ఏంటో ఇక్కడ చాలా బాగా అనిపించింది. అంటే బాబా ఉన్న ప్లేస్ కదా, ఆ ఫీలే బాగుంది. గైస్ ఇదే అన్నమాట పంచముఖి వినాయక స్వామి ఉంది. సో ఇక్కడ చూడండి దొంగలు ఉన్నారు, జాగ్రత్త అంతా. వీడి నుంచి మన వెనకాల ఫాలో అవుతున్నాడు ఇట్రా. గైస్ ఇప్పుడే పంచముఖ వినాయక స్వామిని దర్శించుకున్నాము. యాక్చువల్గా చాలా బాగున్నాడు వినాయకుడు. ఇది ఇక్కడ ఒక్కటే ఉంటుందంట. ఒకవేళ మీరు కానీ షిర్డీకి వస్తే ఇది కన్ఫామ్గా చూడాల్సింది. అందుకే చెప్తున్నాం మీరు వస్తే కన్ఫామ్గా చూడండి అని. మేము ఎలాగో లక్కీగా ఈరోజు వచ్చాము. అంటే థీమ్ పార్క్ వెళ్దాం అనుకొని అది క్యాన్సిల్ చేసుకొని ఇవన్నీ తిరుగుతున్నాం అనమాట. గుళ్ళు మెయిన్ కదా అని. మీరు కానీ షిర్డీ వస్తే ఒక 3-4 డేస్ ఉండేలా రండి. అవును, మాకు సరిపోవట్లేదు టైం, అసలు 5 డేస్ కావాలంట. ఒక నెల అద్దె తీసుకోండి ఇక్కడ. పర్లేదు, ఒక నెల రూమ్ మాట్లాడతాను, వంట వండుకుంటూ ఏడా కూర్చొని. చూసారా సార్ డబుల్ యాక్షన్. అంటే నిజమేలే, అన్నీ కవర్ చేయొచ్చు, నిదానంగా కవర్ చేయొచ్చు మనం. అంటే ఫాస్ట్గా కవర్ చేసేస్తాం, కానీ వీళ్ళకి ఒక 5 డేస్ కావాల్సిందేలే. ఎందుకంటే స్లో అట్లీ స్లోగా చేస్తారు. నేను అమ్మ కోసం స్లోగా చెప్పద్దు, నీకంటే అంతే ఫాస్ట్. ఇందాక చెప్పులు అక్కడ విడిచిపెట్టమంటే నేను వచ్చేసాను గంట అక్కడ విడిచిపెట్టడానికి. ఎందుకు ఇంతసేపు చేశారు అనంటే కొత్త చెప్పులు అంటున్నారు. గైస్ ఇక్కడితో మా షిర్డీ జర్నీ అయిపోయింది, కంప్లీటెడ్. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో. నేను స్టార్టింగ్ వ్లాగ్లో వచ్చా, మళ్ళీ ఇప్పుడు ఎండింగ్ వ్లాగ్లో వస్తున్నా. అంటే దేవుడి భక్తి ఎక్కువ అనమాట, అందుకని చెప్పేసి నేను కెమెరాని అంత పట్టించుకోలేదు. దేవుడి భక్తి వల్ల అవాయిడ్ చేసావు అనమాట కెమెరాని. అంటే ఇప్పుడు నాకు భక్తి లేదంటావు. అంతేగా భక్తి అంటే అందరికి చూపిస్తున్నావు నువ్వు, అంటే నాకు అది లేదు కదా, నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను చూపించాల్సిన అవసరం లేదు. మీ యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరో చెప్పారు ఏదో ఫస్ట్, ఇంక నుంచి నా యూట్యూబ్ ఛానల్ నేను వచ్చేసాను, మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ నాకు ఇచ్చేయండి, ఇవన్నీ వాగారు ఎవరు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే నీకు బోర్ కొట్టినప్పుడు నువ్వు చేయలేనప్పుడల్లా మాకు ఇచ్చేసి నీకు కావాలన్నప్పుడల్లా నువ్వు తీసుకుంటావు అనమాట. ఇంకా ఒక 1 డే ఎక్స్ట్రా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే మిగతావి కూడా ఉన్నాయి కదా, ఓన్లీ భక్తిలో మునిగిపోయి ఈ 2 days అంతా ఎక్కువ అయిపోయింది. ఈ 2 days అంతా నాసిక్ ఇవన్నీ తిరిగాము. ఇంకా ఎంజాయ్ కూడా చెయ్యాలనిపించింది అనమాట. మంచిగానే నిద్రపోయింది వెనకాల కోతి. పోతావురా రే,
యాక్చువల్గా నాకు ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది, ఎందుకంటే ఇందాకే పన్నీర్ పఫ్లు అన్నీ బాగా వేసామన్నమాట. నేను కూడా నేను పావు బాజీ కూడా తిన్నా. నేను ఒక్కటే తిన్నా, పన్నీర్ పఫ్ తిన్నాను, బాగుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, కానీ కుదరదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మాకు ఫ్లైట్ వచ్చేసరికి 9:50కి, ఇంకా హైదరాబాద్కి రీచ్ అయ్యేసరికి ఒక 1.5 అవర్ 2 అవర్స్ పట్టిద్ది. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక 1 అవర్ పట్టిద్ది. ఆల్మోస్ట్ 2 అయ్యేలా ఉంది. ఈరోజు కూడా నిద్రపోమేమో నాకు తెలిసి. ఇంకా రేపు పొద్దున్న 10 గంటలకే లేసేది. ఇదిగో వెనకాల కూర్చున్నాడు కదా, అతను రేపు పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తాడు మా కోసం. టిఫిన్ కూడా చేసి పెడితే నేను తింటాను. అంత సినిమా లేదు, మూసుకొని నువ్వు చేసి పెట్టు ఎక్స్ట్రా చేయకుండా. అరుస్తున్నాడు భయ్యుడు. ఏమన్నా మూసుకొని నువ్వు చేసి పెట్టు. నేను సరే చేసి పెడతా. ఎలా చేసి పెడతాను? నేను చేసింది తినేలా ఉంటే అప్పుడు అడుగు. తింటా. తింటాడంటే చేసేసి సరే, ఎలా చేసినా తింటాడుగా. తింటాడు. అయితే చేసి పెడతాలే, ఏదో ఒకటి చేసేస్తా. ఒక ఒక ఏదో ఒకటి వేసేసి దానిలో ఉప్పు కారం వేసేస్తే రెడీ. అమ్మ, అప్పుడు నేను కూడా తినలేదు, అప్పుడు నేను తినలేను అంతే. ఇంకా కథం. చేస్తా. నేను బావకి మాట ఇచ్చా అనమాట, ఒకరోజు చికెన్ బిర్యానీ చేసి పెడతానని పెళ్ళికి ముందు. అమ్మ, నీ వంటలు వింటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. నువ్వు ఆ పక్క నుంచి సేమ్ సేమ్ కొండముచ్చే సేమ్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో గైస్, మా ఈ షిర్డీ జర్నీ ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి. అలాగే మేము ఈ షిర్డీలో ఏదన్నా మెయిన్ ప్లేసెస్ కానీ మిస్ అయి ఉంటే అది కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వెళ్ళాలి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఓయ్ బాయ్ చెప్పు. బాయ్. ఏం లేదు గైస్, పనిలో ఉన్నాను. వ్లాగ్స్ మీకోసమే వ్లాగ్స్ అన్నీ ఒక డ్రైవ్లోకి ఎక్కించి మన వాళ్ళకి పంపిస్తున్నాను ఎడిటింగ్ కోసం ఫాస్ట్గా. సరే, మా అక్క చెప్పినట్లుగానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకే, పక్కన ఆడుకో అమ్మా. పక్కెళ్ళి ఆడుకో కానీ ఊరుకుంటే కాదు 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 కాదు, ఇంక నీతో పని అయిపోయింది పో. ఊరుకుంటే మొత్తం లాగేసుకునేలా ఉన్నావే ఛానల్. ఓకే గాయ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టాటా, బాయ్ బాయ్.